స్వరాజ్యం వచ్చిందండి. గాంధీ కాలం అంబేద్కర్ చెప్పిన విషయాలు రాజ్యాంగం ప్రకారం జగన్ అన్ని ఆచరించి సూచి తప్పకుండా చేస్తారు. కాబట్టి జగనే గెలుస్తాడు. జగన్ 170 సీట్లు ఖచ్చితంగా 170 సీట్లు గెలుస్తాడండి ఖచ్చితంగా. ఎందుకంటే మతం చూడడం, కులం చూడడం, రాజ్యాన్ని చూడడం, అందరూ చూడడం, అందరికీ పెన్షన్ అందినాయి, అన్ని పథకాలు ప్రతి గ్రామానికి అందినాయి. అందుచేత జగన్ ధైర్యంగా నేను చేసిన కార్యక్రమాల్లో మీ ప్రతి ఇంటికి లబ్ధి పొందితే నాకు ఓటేయండి, లేకపోతే లేదు. ఇంతవరకు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవడు ఇలా చెప్పలేదు. అది జగన్ యొక్క క్యాడెట్, అది పులి సింహం. అది తప్పండి. రాజ్యాంగం ఈ కట్టిన డబ్బాల్లో ఎన్నాళ్ళ ఉండండి. అదే బడ్జెట్ అదే లాభాలు అన్ని ఉన్నా అప్పుడు ఏడ్చేది డబ్బాలను. ఇప్పుడు ప్రజలు 2,53,000 కోట్లు ప్రజలకు పంచుతాడు. అది ఎవరైనా పంపగలరా? పేద ప్రజలు బతుకుతున్నారు. అన్ని బాగానే ఉన్నాయి, సౌఖ్యంగా ఉన్నది. జగనన్నే రావాలి, మా జగనన్నే రావాలి, జగనన్నే రావాలి. వాలంటీర్ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, ప్రతి గ్రామానికి 2 కోట్లు, సచివాలయము, హెల్త్ సెంటర్, రైతు భరోసా సెంటర్ అన్ని కట్టాడండి. రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్ని బాగున్నాయి ప్రతి గ్రామం. ఇంకెంతకంటే మరి ఇంకేటి కావాలండి? వైఎస్ షర్మిల ఎక్కడ జాయిన్ అయింది? ఆవిడ మంచిదే, ఆవిడ ప్రభావం ఉండదు. ఎంత జాయిన్ అయింది అవనే ఎవరి ఇంట్లో ఉంటాయి, ప్రతి ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి. కానీ నువ్వు నేను అయిపోయింది అది ఉంటుంది, అది అంతా లేదు. ఒట్టిది అంతా డబ్బిక్కే. కాంగ్రెస్ ఎప్పుడో 2% లేదు కాంగ్రెస్ కి. అటువంటిది మరి ఇంకేం కాంగ్రెస్ మునిగిపోయింది. 175 కొడతాము, జగన్మోహన్ మళ్ళా సీఎం అవుతారు. అది జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. 175 స్థానాల్లో నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన క్యాండిడేట్లే స్వచ్ఛమైన మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలిపిస్తారు జనాలు. ప్రజలందరి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గుడి కట్టుకున్నాడు. ప్రజా పేదల నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తారు. జై జగన్, జై జగన్. సిద్ధంలో వైనాట్ 175 నినాదంతో సిద్ధం భీములి శంఖారావానికి అందరము సిద్ధమైనాం. పోస్తే రాలనంత జనం అన్ని నియోజకవర్గాల నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి చాలా ఎక్కువ మంది. ఇంకా బస్సులు కూడా ఇంకా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఇది చాలదు, ఇదే సిద్ధం. ఈ భీముల శంఖారామంతో, ఈ సిద్ధం అనే ఒక మహాసభతో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 సాధిస్తాము అనే ఒక నినాదంతో ఈ శంఖారామాన్ని ప్రారంభించారు. వైనాట్ 175 మేము సాధిస్తాం. ఎందుకు సాధిస్తాము? పల్లెకు ప్రజల గుండెల్లో జగన్ ఉన్నాడు. నవరత్నాలతో ఎప్పుడు 2019లో నవరత్నాలతో ముందుకొచ్చాం 9. ఇప్పుడు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారు? 36 పథకాలు, అభివృద్ధి పథకాలు, నాన్ డైరెక్ట్ పథకాలతో 36 పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్ని 9లు 36, 4 9లు 36 అంటే వాగ్దానం ఇచ్చినటువంటి నవరత్నాలతో కాకుండా 4 రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు నేను ఈ పనులు చేస్తాను అని చెప్పి ఏం చేశాడు? ఒక్క పదం కూడా అమలు చేయకుండా తన మేనిఫెస్టోని 600 వాగ్దానాలు చేసి 2014లో ఒకటి నెరవేర్చాడా? ఆడవాళ్ళకు రుణమాఫీ అన్నాడు, అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకాలు అన్నాడు, ఇచ్చాడా? ఆఖరికి అవన్నీ బ్యాంకుల్లో డబ్బులు లేక బౌన్స్ అయిపోయాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? 4 9లు 36, 4 రెట్లు మనం చేస్తున్నాం. ఆ తర్వాత 2014 మేనిఫెస్టోని ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఏం చేశాడు? వెబ్సైట్ను తీశాడు. మూతి మీద మేసం ఉన్నటువంటి ఒక మహారాజు నాయకుడు నేను చూశాను.
నేను విన్నాను, నేను అంటున్నాను, అది అమలుపరుస్తానని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈయన అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలకు చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీలో ఉన్న కేబినెట్ నాయకులందరూ ఒక్కొక్కరు వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఈ సంక్షేమ పథకాలు వల్ల ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుందని చెప్పాడు. కానీ ఇప్పుడు 6 పథకాలను సూపర్ 6 అనే 6 పథకాలను చేస్తానంటున్నాడు. చెయ్యగలడా? దమ్ముంటే రమ్మనండి. ఎన్నో వాగ్దానాలనిచ్చి ఆ వాగ్దానాలను అమలు చేయకుండా వెబ్సైట్ నుంచి తీసిన వ్యక్తి ఇప్పుడు 6 పథకాలు ఏంటి నేను ఉచితంగా ఇచ్చేస్తాను అంటాను. 14లో హామీ ఇచ్చిన పథకాలు మీరు మీ వయసు అంతా నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఇచ్చాడా? యూత్కి ఉద్యోగాలు చంద్రబాబు వస్తున్న జాబ్ అన్నాడు, ఇచ్చాడా? మరి అదే జగన్మోహన్ రెడ్డి 6,16,323 పోస్టులు ఇచ్చాడు, గవర్నమెంట్ జాబ్స్. చెప్పమనండి, అతనన్నీ ఇచ్చాడు. 32,000 ఇచ్చాడు. 32,000 ఉద్యోగాలు 14 సంవత్సరాలు పరిపాలించి 32,000 ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు పరిపాలించి చెప్పాను కదా 6,16,323 పోస్టులు గవర్నమెంట్ పోస్టులు ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు డిఎస్సి తీస్తున్నాడు, మెగా డిఎస్సి. అనేక మంది బిఏబిఈడి వాళ్ళు, సెకండరీ గ్రేడు, డైట్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు రెడీగా ఆడపడుసులు, అక్క చెల్లెమ్మలు, స్టూడెంట్స్, అన్నతమ్ములు డిఎస్సి ఎప్పుడు అంటే ఈ మీటింగ్ అయినంటనే, ఈ శంకారావం అయినంటనే, ఈ భీములు ఈ మహాసభ విజయవంతం అయినంటనే మెగా డిఎస్సి తీస్తున్నారు. మనం మీలాట అందరికీ ఉద్యోగాలు ఉంటాయి. ఇంకా అడగండి, ఓకేనా?